ఫ్యామిలీ నుంచి కూడా ఎంత సపోర్ట్తోనే ఎవరైనా మనం అంత దూరం వెళ్ళగలం. అండ్ హస్బెండ్ సపోర్ట్ కావచ్చు, ఇప్పుడు పిల్లలు అన్నారు మీరు, ఇలా ఎలా బ్యాలెన్స్ చేస్తూ అంటే ఇప్పుడు మదర్హుడ్కి వచ్చిన తర్వాత టోటల్గా మన మెంటాలిటీ అనేది చాలా చేంజ్ ఉంటుంది. ఇంటికి పరిమితం పెట్టుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మన గ్రేస్ని తగ్గించుకోకుండా మనం కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇది ఎలాంటి ఛాలెంజెస్ అనిపించాయి మీకు అసలు? ఫస్ట్ సపోర్టర్స్ అంటే నా పిల్లలండి, ఫస్ట్ ఇద్దరు. సో వాళ్ళే నా బలం, వాళ్ళే నా వీక్నెస్. సో వాళ్ళు నాతో పాటు ఉన్నారు. అండ్ దెన్ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్తో కొంచెం నేను ముందుకెళ్ళాను. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఇప్పటి వరకు కూడా ఇన్లాస్ అయినా ఫ్యామిలీ అయినా అందరు సపోర్ట్ చేశారు. నేను అదే అంటున్నాను, ఉమెన్కి ఎవ్రీ మెన్ ఒక ఫ్రెండ్గా అయినా, ఒక హస్బెండ్గా అయినా, ఒక ఫాదర్గా అయినా, ఒక బ్రదర్గా అయినా సరే సపోర్ట్ చేస్తే తను ఏదైనా సాధిస్తుంది. సో సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే ఫస్ట్ మన సొసైటీ ఎలా చూసినా సరే ఫస్ట్ మనం ఫ్యామిలీ నుంచి మనకు సపోర్ట్ ఉంటే మనం ఎక్కడి దాకా అయినా వెళ్ళిపోవచ్చు. రైట్. ఇది మీ విషయంలో ప్రూవ్ చేశారు మీరు.